హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు టాపిక్ అయితే ఎవరిదో కాదండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎవరి కోసమో కాదండి. ప్లీజ్ ఎవరు తప్పు అనుకోకండి. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను నేను. నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, అక్క చెల్లెలు ఎవరు లేరు, నేను ఒకదాన్ని అన్నమాట. నాకు ఇద్దరు అన్నయ్యలు. పెద్ద అన్నయ్యకు ఇద్దరు పాపలు, నాకు వచ్చేసి ఇద్దరు పాపలు. నాకు ఇద్దరు పాపలు. మా చిన్న అన్నయ్యకు ఒక పాప ఫస్ట్ 4 ఇయర్స్ పాప. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 3 డేస్ అవుతుంది, 4 డేస్ అవుతుంది. మళ్ళీ పాప పుట్టేసింది. మేము హాస్పిటల్కి వెళ్ళకముందు మేము చాలా ఫీల్ అయిపోయాము, సంతోషంగా ఫీల్ అయిపోయాము. కొడుకు పుడతారు కావచ్చని. మొక్కని దేవుడు లేడు, ప్రతి ఒక్క దేవుడికి మొక్కేసాము మేము. ఈసారన్నా కొడుకు పుట్టాలి అని మేమైతే చాలా అంటే చాలా ఫీల్ అయిపోయినాం అనమాట. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత సర్జరీ చేశారు. తీసుకుని వచ్చిన తర్వాత నేనే వెళ్ళాను. మా అమ్మ వచ్చేసి నేను మా అన్నయ్య వెళ్ళాము. వెళ్ళి సిజరింగ్ తీసిన తర్వాత పిలవగానే ఎవరనేసరికి పాప అని చెప్పేశారు. ఇంకా మేము అసలుకి ఏం చెప్పలేము. నాకు అసలు ఏడవడమే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను అసలు నా చేతులతో ఇలా వెతుక్కున్నాకే ఇచ్చారు. ఇలా వెతుక్కున్నాను పాపను నేను. కానీ చాలా చాలా ఫీల్ అయిపోయామన్నమాట. అందులో ఒక్కరికన్నా ఒక కొడుకు ఉంటారని మేము చాలా చాలా ఆశపడ్డాము. ప్రతి ఒక్క దేవుడికి మొక్కేసాము. అమ్మ ఏడ్చింది, నాన్న, అన్నయ్యలు అందరం ఏడ్చాము. ఒక బాబు ఉంటే బాగుండు మా అందులోని. కానీ నాకు లేరు, అన్నయ్యకు లేరు, పెద్ద అన్నయ్యకు ఇద్దరు పాపలు వచ్చేసి, చిన్న అన్నయ్యకు మళ్ళీ ఇద్దరు పాపలు, నాకు వచ్చేసి పాపలే కదా. దానికోసం చాలా చాలా ఫీల్ అయిపోయాము. కానీ నేను ఇంకా నా చేతులతోటి నేను ఇలా ఎత్తుకొని జోకడానికి ఎన్ని కేజీలు పుట్టిందో పాపని తీసుకెళ్ళాము ఏడ్చుకుంటాను. ఇంకా చాలా చాలా ఫీల్ అయిపోయాము. కనీసం ఒక్క బాబు ఉంటే బాగుండని దేవునితో అనుకున్నాము. కానీ దేవుడు ఇలాంటి దురదృష్టం మాకు ఇస్తాడని మేము అనుకోలేదండి. మా అమ్మ నాన్నకు వచ్చేసి ఆస్తి చాలా ఉందండి. కానీ అందరు ఆడపిల్లలు వచ్చేసి, కానీ నేను అంత ఏడ్చుకుంటైనా మా అమ్మ ఇచ్చిన అన్నయ్య బాధపడ్డామని నేను చెప్పాను. అన్న బాధపడకు, ఎవరు పుట్టినా మనకు సంతోషమే. కొంతమంది పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అది మన దురదృష్టం అనుకుందాము. ఇప్పుడు నేను చెప్పాను, మా హస్బెండ్ కూడా చెప్పాడు, మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా, బాధపడుకొని మేము అనుకున్నాము. కానీ చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాము. ఒక బాబు ఉంటే మాకు చాలా అంటే చాలా, అసలు వాడిని కింద దించకుండా వాడిని ఇలా అల్లారు ముద్దుగా పెంచుకుందామని అనుకున్నాము. బ్యాడ్ లక్, మా దురదృష్టం అనుకోవాలా. మేము ఇదే అనుకుంటున్నాం, మా దురదృష్టం అనుకుంటున్నాము. పెద్ద అన్నకి ఇద్దరు పాపలు, చిన్న అన్నయ్యకి పాపలు, నాకు పాపలు సరికి చాలా ఫీల్ అయిపోయాము. నేను చెప్పాను, చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. కానీ నేను ఏడ్చుకుంటా అయినా మా అన్నయ్యకు మా వాళ్ళకు ధైర్యం చెప్పాను. కానీ చాలా అంటే చాలా బాధపడ్డామండి. ప్లీజ్ ఎవరైతే తప్పు అనుకోకండి, నాకు బాధ అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ తప్పగా అనుకోకండి, బ్యాడ్గా అనుకోకండి. ఏదో నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు పాప పుట్టిందని. కానీ పాప పుడితే లక్ష్మీదేవి అంటారు, లక్ష్మీదేవి అండి. కానీ అందరూ ఒకటేసారి అందరికీ, నాకు అన్నయ్యలకు అందరికీ పాపలేసరికి తట్టుకోలేకపోయామండి. అది మాకు చాలా తట్టుకోలేనంత షాక్ అనిపించింది. కానీ మా దురదృష్టం అనుకుంటామని దేవుణ్ణి అడుగుతాం ఒకటి, మా తలరాతలు ఇలా ఎందుకు రాసావు దేవుడా, అందరికీ బాబుల్ని ఇచ్చి మాకెందుకు కొడుకులు ఇవ్వలేవు అని బాధపడతాము. ప్లీజ్ తప్పుగా అయితే ఎవరు అనుకోకండి, ప్లీజ్ అండి, తప్పుగా ఎవరు అనుకోకండి, బ్యాడ్గా అనుకోకండి. నాకు చెప్పాలని నేను చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా అనుకోకండి ఎవరు. రీసెంట్గా జరిగింది, 4 డేస్ అవుతుంది. నాకు మళ్ళీ కోడలు పుట్టింది, చాలా బాధగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా మాత్రం అనుకోకండి ప్లీజ్ అండి. నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు.
నాకు యూట్యూబ్ నా ఫ్యామిలీ అనుకొని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.